శ్రోతలకు మనవి, మరిన్ని ఆత్మబోధ మరియు అచల సిద్ధాంతం, భగవద్గీత తెలుగు ప్రవచనముల కొరకు కింద ఉన్నటువంటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే పక్క ఉన్నటువంటి గంట బటన్ను నొక్కండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ జీవుని యొక్క ఇప్పటి సంసార స్థితి ఎక్కడి నుండి వచ్చి పడింది? అనేక జన్మలలో అభ్యసించినదే ఇట్లు ప్రయోజన రూపంలో సంప్రాప్తమవుతుంది. ఇది చిరకాల అభ్యాసం లేనిదే తొలిగేది కాదు. అందుచేత అతడు నడుస్తున్నప్పుడు, కదులుచున్నప్పుడు, తిరుగుచున్నప్పుడు, తినుచున్నప్పుడు, వినుచున్నప్పుడు, తాకుచున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, నిద్రించున్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు అన్ని సందర్భముల్లోనూ పరమశ్రేయముగు ఆ జన్మరహితము కొరకు వాసనాక్షయం, మనోనాశనం, తత్వజ్ఞానం అనే మూడింటిని సదా అభ్యసిస్తూనే ఉండాలి. ఈ దృశ్యము పట్ల ఏర్పడే ఆకర్షణ వికర్షణలను తగ్గించుకుంటూ మరొక వైపు నుండి ప్రాణాయామం వంటి యోగాభ్యాసాలను ఆశ్రయించునుగాక. వాసనాత్యాగ ప్రాణ నిరోధముల సహాయంతో చిత్తము అచిత్తత్వం పొందుతుంది. ప్రాణాయామాభ్యాసం చేతను యోగాభ్యాస కుశలులైన గురువులు మనకు ప్రసాదిస్తున్న తదితర యుక్తుల చేతను, హిత మిత పవిత్ర భోజనము చేతను, యమ నియమాదుల రూపంలో గల విధి విధానముల చేతను, ఆసన జయము చేతను ప్రాణచలనం నిరుద్ధం కాగలదు. నిర్వివాదము సన్మాత్రమగు బ్రహ్మమే సర్వ వస్తువుల ఆద్యంతములందు ఏర్పడి ఉన్నది అను యథార్థ దర్శనం అభ్యసించుచూ వస్తే అప్పుడు వాసనలు ప్రవర్తించడం సన్నగిల్లగలదు. బహిర్ముఖములవుచున్న జనుల దృష్టిలతో సాంగత్యము కొనసాగించకపోవడం చేతను, సంసారిక మనోరథములు వదులుకుంటూ రావడం చేతను బ్రహ్మదర్శన జ్ఞానం కలుగుతుంది. దాని చేతనే వాసనాక్షయం కూడా కలుగుతుంది. ఈ శరీరము, దీని తీరు, ఇది పుట్టి పెరిగి నశించే విధము పరికిస్తూ ఉండడం చేత కూడా వాసనలు సంక్షయిస్తూ ఉంటాయి. వాసనల విభవము సన్నగిల్లుచుండగా ఇక చిత్తము ప్రవర్తించడం మానివేస్తుంది. గాలి వీచటం ఆగితే ఆకాశంలోని ధూళి కూడా శమిస్తుంది. ప్రాణ స్పందనమే చిత్త స్పందనమై ఉన్నదని అనుకున్నాం కదా. ధూళి గుట్టల నుండి ధూళి లేస్తున్నట్లు ఈ ప్రాణ సంచలనం కారణంగా ప్రపంచమున అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. అందుకనే ఏకాంతంలో కూర్చొని ప్రాణస్పందన నిరోధం గురించి దాని కొరకై పలుమార్లు మిక్కిలి ప్రయత్నం చేయాలి. ఇష్టపూర్వకంగా ప్రయత్నములు చిరకాలం చేస్తూ ఉండగా బ్రహ్మపదము తప్పక పొందుతావు. అంకుశము లేకపోతే దుష్ట ఏనుగు మాట వింటుందా? ఆధ్యాత్మ శాస్త్రములచే ఉదహరించబడుతున్న ఆయా ఉత్తమ ప్రయత్నములు చేయకపోతే చిత్తమును జయించటం అంత తేలికైన విషయం కాదు. ఏ ఉత్తమ ప్రయత్నాన్ని ఆశ్రయించకుండా మీనమేషాలు లెక్క కట్టుకుంటూ కాలం వెళ్ళబుచ్చుకుంటుంటే అట్టి జీవుని బ్రహ్మ రుద్రాదులు కూడా కాపాడలేదు. కనుక ఓ జనులారా, లేవండి, లేచి నడుము కట్టండి, నడుము కట్టి సత్ప్రయత్నశీలురవ్వండి. అల్ప మార్గాలు ఆశ్రయించి అల్ప ప్రయోజనముల వైపు తరలి వెళ్ళాలనుకోవడం ఉచితమా? కానే కాదు. 1 ఆధ్యాత్మ విద్యా ప్రాప్తి, 2 సాధు మహాత్ములతో సాంగత్యము, 3 వాసన త్యాగం, 4 ప్రాణ స్పంద నిరోధం. ఇవే చిత్తమును జయించడానికి ప్రబలమైన ఉపాయాలు. ఓ సభికులారా,
ఈ చిత్తమునకు మించిన శత్రువు బోంతరాలలో మరింకేదీ లేదు. దీనిని సరి అయిన రీతిలో నియమించారా, ఇంతకు మించిన మిత్రుడు మరొకడెవ్వడు ఉండడు. గాలిక ఎగిరిన దుమ్ము జలధారలచే అణిగిపోవునట్లు చక్కటి యుక్తులచే చిత్తము శీఘ్రంగా జయింపబడగలదు. చిత్తశత్రువును జయించటానికి హఠయోగం ఆశ్రయించవచ్చునా అని అంటావా? సద్గురువులకు మార్గదర్శకులచే ఎన్నో సులభమైన ఉపాయాలు ప్రవచించబడ్డాయి. ధ్యానము, ప్రాణాయామము, నామస్మరణ, కర్మఫల సమర్పణ, పూజ, దానాదులు ఎన్నో సున్నితమైన సరళమైన ఉపాయాలు ఉన్నాయి. అట్టి సుఖకరము సులభ సాధ్యమగు ఉపాయాలను వదిలి భగవద్దత్తమగు ఈ ఉపాధిని శుష్కింపజేస్తూ మంత్రతంత్రాదులచే హఠంగా చిత్తమును వశపరుచుకోవాలి అనుకోవడం మా ఉద్దేశంలో ఏమంత ఉచితం కాదు. ఎవరికైనా దీపాన్ని వదిలి మసితో చీకటిని తుడిచివేయాలనుకోవటం, పిడికిలి గుద్దులతో మదపటేనుగును నిలిపి ఉంచాలనుకోవడం తేలికైన పనేనా? చిత్తమునకు ఉపకరణమగు ఈ దేహమును స్వస్థపరచి క్రమంగా మనసును సుస్థీకరించటానికి యుక్తిని ఆశ్రయించాలి. సర్వశక్తి సమన్వితులకు చిత్తము ముందు ఏ శక్తి ఎట్టు ఉపయోగిస్తుంది? యుక్తిని వదిలి మొండిగా, మూర్ఖంగా హఠము మొదలైన భయమును గొలిపే భగవత్పూరక ప్రయత్నములు, బలవత్పూరకమైనటువంటి ప్రయత్నములు చేయు వారిని ఆత్మశాస్త్రజ్ఞులు శెట్టులు మొండివారు అని పిలుస్తున్నారు. అట్టివారు ఒక భయము నుండి మరొక భయమునకు, ఒక క్లేశము నుండి మరొక క్లేశమునకు పయనిస్తున్నారని గ్రహించు. వారికి ధైర్యము, విశ్రాంతులు లభించటం లేదు. తాము భయపడుతూ ఇతరులను భయపెట్టుచు మూర్ఖము, బుద్ధిహీనమోగు జింకలు పరుగులు తీస్తున్నట్లు హఠం కొనసాగిస్తున్నారు. అల్పము, భేదాశ్రయమోగు వారి బుద్ధి ఎక్కడా విశ్వాసం సంపాదించలేక భీతిని పొందుతుంది. జ్ఞానబలిమి లేక వారి చిత్తము అనేక చింతలందు వ్యాప్తమై ఉంటుంది. నదీ జలంలో గడ్డి పరకలులాగా వారి మనసు రాగద్వేషాదులందు కుట్టు మిట్టాడమే జరుగుతుంది. అందుచేత హఠంచే నేను వేరు, ఈ తదితర జనులు వేరు, ఆ పరమాత్మ వేరు, క్రూరమైనట్టు ఏమైనా నియమముల చేత గాని నేను దైవమును గాంచలేను అని అనుకోవటం వేదాంతాల అంతర్లీన గానం పెడచెవిన పెట్టడమేనని మా అభిప్రాయం. ఓ మిత్రులారా, మీరు కావేశాలతో హఠం ఆశ్రయిస్తే తుచ్చ విషయములే ఎదురవుతాయి గాని సర్వ సమదృష్టిపూర్వకమగు ఆ బ్రహ్మానుభవం కాకపోవచ్చునని హెచ్చరిక చేస్తున్నాను. మరికొందరు ఆత్మ విషయ విచారణను ఆశ్రయించక కేవలం యజ్ఞ, తప, తీర్థాదులకే తమ ప్రయత్నములను పరిమితం చేసుకుంటున్నారు. ఏది ఎందుకు ఉన్నదో గ్రహించలేకపోతున్నారు. తమలో సర్వదా వేంచేసి ఉన్న ఆత్మ భగవానుని వైపు తమ దృష్టిని మరల్చుకోవడం లేదు. ఫలితంగా అసలు విషయం ఏమిటో గ్రహించకుండానే అరణ్యంలో దారి తప్పిన జింకలాగా అనేక మానసిక వ్యధలతో చిరకాలం గడిపివేస్తున్నారు. జ్ఞానముచే ఆత్మజ్ఞానము కొరకై సత్ప్రయత్నములందు నియమితులవడం మంచిది గాని గుడ్డి ఎద్దు చేలో పడ్డట్లు సంకుచిత దర్శనములకు బద్దులు కాకూడదని అట్టి వారికి గుర్తు చేస్తున్నాను. నా బాహ్య అభ్యంతరములందు సర్వదా బ్రహ్మమే సమస్తంగా ఏర్పడి ఉన్నది. అది సర్వశుద్ధము, అఖండము, అప్రమేయము అనుభావమే ఆత్మీయ భావన. అట్టి ఆత్మీయ భావనను ఆశ్రయించకుండా కేవలం కథలకు, వర్ణనలకు, ఆకారాదులకు పరిమితులైతే ఎట్లా? చిత్రపటంలోని పుండు ఆకలి తీర్చగలదా? త్వంభావన పరిమితులవడం చేత బహువిధ దుఃఖాల చేతను, రాగాది దోషముల చేతను వారు పలువైపుల నుండి పీడితులవుతున్నారు. తమ చెంతనే తమ స్వరూపమై వెల్లివిసిరి ఉన్న ఆ బ్రహ్మ యొక్క అభేద తత్వమును గ్రహించలేకపోతున్నారు. అట్లా ఎందుకు జరుగుతుంది? వారికి తరుణోపాయం ఏమిటి అంటావా?
వారి ప్రయత్నములు వృధా అని నా ఉద్దేశం కాదు. అయితే దేహాత్మ భావన త్యజించినంత కాలము ఒకప్పుడు స్వర్గమును మరొకప్పుడు నరకమును పొందవలసిన అగత్యం ఏర్పడుతూనే ఉంటుంది. అనిత్యము స్వర్గ నరక భవభోగముల నిమిత్తమై పతనోత్పతనములు పొందేది అయినట్టు ఈ దేహము నేను కాదు. నా స్వరూప స్వభావములు దేహము కంటే విలక్షణమైనవి అను ఆత్మజ్ఞానం ఆశ్రయిస్తే అన్ని రుగ్మతలు వాటంతట అవే తొలుగుతాయి. అందుచేత దేహాత్మ భావన వెడుతూ జ్ఞాన దృష్టితో వారి వారి ప్రయత్నంలో నిర్వర్తించెదరుగాక. అట్టి వారిపై గల అవ్యాజమైన ప్రేమ చేతనే ఆ పరమేశ్వరుడు మనకు ఈ ఆత్మ సమాచారాలు గ్రంథములు ప్రసాదించుచున్నారు. అందుచేత తటాక జలంలాగా వృత్తులను పొందుచూ కొనసాగిస్తూ ఉంటే సరిపోదు. వృత్తి రహితము సర్వసాక్షి సర్వ సంకల్ప వికల్పములకు ఆవల ఉన్నది పరిపూర్ణ బ్రహ్మము అని చెప్పబడుచున్నది యోగు. ఆ బ్రహ్మ తత్వమును దర్శించాలి. అందుకు సదుద్దేశంతో చేసే ఆయా యజ్ఞ తప తీర్థాది ప్రయత్నములు నిర్మల హృదయ సముపార్జన రూపమున తప్పక సహకరిస్తాయి. అందుచేత తెలియబడి దాని నుండి తెలివి లేక తెలుసుకొనుచున్న దాని వైపుగా సంవేద్యము నుండి సంవిత్తు వైపుగా సోది తత్వము నుండి సోది తత్వ వైపుగా సాధకులు పురోగమించదరుగాక. కాబట్టి ఆ ఆత్మానుభవార్థమై క్రమక్రమంగా సర్వదోష దృష్టిలో వదిలివేయము. శుద్ధ సంగీత్తును ఆశ్రయించు. వీతరాగుడవై ఉన్న చూడనే సుస్థిరవు స్వస్థుడవు ఆత్మానుభవ సమన్వితుడవు కమ్ము. ఈ సంసారిక రుగ్మతలన్నిటికీ అదే రహిత స్థానం. జ్ఞానవానేవ సుఖవాన్ జ్ఞానవానేవ జీవతి జ్ఞానవానేవ బలవాన్ తస్మాజ్ఞానమయో భవ. ఈ ప్రపంచంలో జ్ఞానవంతుడే సుఖిస్తున్నాడు. జ్ఞానవంతుని జీవితమే సఫలం పొందుతుంది. జ్ఞానవంతుడే బల సమన్వితుడు కూడా. అందుచేత నీవు జ్ఞానమయుడవు కమ్ము. విషయవర్జితము సర్వోత్తమము అనాది కల్పన రహితము నిర్వికారము అయినట్టి బ్రహ్మ పదమును నీవు ఆశ్రయిస్తూ ఉండు. కల్పన వర్జితుడవగుము. హృదయాకాశమున ప్రశాంతుడవై సుస్థుడవు కమ్ము. బ్రహ్మమును సమాధి యందు సంభావించు. మరలా వ్యుత్థాన కాలంలో అంటే సమాధి నుండి బయలువెళ్ళినప్పుడు శమముతో లోన బయట నింపివేసి ఆపై యథోచితములకు క్రియలను నిర్వర్తిస్తూ ఉండు. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నట్టి జీవన్ముక్తుని గుణ సంపదను సంతరించుకున్న వాడవై అకర్తృత్వ పదమును పొందియుండుము. ఎవరైనా సరే కాస్తైనా విచారణ చేసి తన చిత్తమును కొంచెమైనా నిగ్రహించగలిగితేనే తమ జీవితమును కొంతైనా సఫలం చేసుకున్నట్లు. విచారణ అనే కోమలమైన కల్ప వృక్షాంకురం హృదయంలో స్ఫరించిందా, అది త్వరలో అభ్యాస యోగం చేత క్రమంగా అనంత శాఖాయుతం కాగలదు. నిండు సరస్సును పక్షులు చేపలు స్వయంగానే వచ్చి ఆశ్రయిస్తాయి చూచావా? కొంచెం ప్రౌఢ విచారణ గల వైరాగ్యయుతుడగు మానవుని శమము దమము దయ దాక్షిణ్యము స్నేహము సాత్వికము మొదలైన శుద్ధ గుణములు స్వయంగా వచ్చి ఆశ్రయిస్తాయి. ఉత్తమ విచారవంతులు యథార్థమగు ఆ బ్రహ్మే తత్వమును గాంచువారు అగు బుద్ధిమంతులు మహనీయులు ఈ భూమిపై ఎందరో ఉన్నారు. అట్టి జ్ఞానులను బ్రహ్మదేవుని వరకు గల మహదైశ్వర్యములు కూడా ఏమాత్రం ప్రలోభింపజేయలేవు. బ్రహ్మ సాక్షాత్కారము అను సమ్యక్ దర్శనమును సంపాదించుకున్న ఆ మహనీయులను ఇక్కడి ప్రాపంచిక సంఘటనలు గాని మానసిక వృత్తులు గాని శారీరక మానసిక వ్యధలు గాని సమీపించవు. వారు తమను ఇతరులను కూడా సర్వాతీతమైనట్టి ఏకైక బ్రహ్మ వస్తువుగా దర్శిస్తూ ఉంటారు. వాయువేగముతో కూడిన ప్రళయకాల మేఘమును వీధిలో ఆడుకుంటున్న చిన్న పిల్లలు తమ పిడికిళ్లతో పట్టుకోగలరా? ముగ్ధ స్త్రీలు ఆకాశంలో ప్రశాంతంగా ప్రకాశిస్తున్న చంద్రబింబమును పట్టుకొని తమ పేటికిల్లో బంధించగలరా?
5-6 దోమలు ఒక చోటికి చేరి మదపటేనుగును నిరోధించగలవా? కొన్ని చిరుకప్పలు ఒకటై కొండ శిలువను దిగమింగగలవా? జ్ఞేయమగు బ్రహ్మ వస్తువును గ్రహించిన వివేకి ఈ ప్రపంచంలో సంచరిస్తున్నప్పటికీ ఇక్కడి పదార్థములు, ఇంద్రియాలకు గోచరించే వస్తుజాలాదులు, సంసార జనుల అభిప్రాయాదులు అతన్ని ఆకర్షించలేవు, చ్యుతిని చేయలేవు. ఆత్మజ్ఞుని ఆకర్షించగల వస్తువు ఇక్కడ ఏమున్నది? ఆత్మానుభవంకు మించినది ఏమున్నది? దుర్బల విచారయుక్తుని ఈ విషయ శత్రువులు ఇట్టే నిర్జించి వేస్తున్నాయి. ఇక వాయు వీచికలచే ఎండుటాకులు ఎగురుచున్నట్లు అతడు ఈ సంసార ప్రదేశంలో అటు ఇటు ఈడ్చుకపోబడుతున్నాడు. కానీ ప్రౌఢ వివేకం గల వారిని ఈ రాగాది వృత్తులు లేశం కూడా బాధించలేవు. పిల్లగాలులు వెళ్లి మేరు పర్వతాన్ని ఏం చేస్తాయి? అదృఢమైన విచారణ గల వారిని క్రిందు మీద చేయటానికి స్వల్ప సంఘటనలు, కొద్దిపాటి చింతలు చాలు. అవే విషయాలు విచారయుక్తిని ముంగిట వారినప్పుడు అతని జ్ఞాన బలాన్ని చూడగానే రాగము, ద్వేషము మొదలైనవి తోక ముడుస్తాయి. అవి ఎటకో పలాయనం చిత్తగించవలసిందే. ఎవడైతే నిద్రిస్తున్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు, కూర్చొని ఉన్నప్పుడు, నడుచుతున్నప్పుడు ఆత్మ విచారయుతుడై ఉంటాడో అతని చిత్తము అల్లరి పోకడలకు దూరంగా ఉండి ఈ మాయాజాల జగత్తును ప్రశాంతంగా గమనిస్తుంది. అట్లా కాకుండా మాయాజాలంలో ప్రవేశించి రాగాదులచే ప్రకర్షితుడయ్యేవాడు మృతినితో సమానమేనని జ్ఞానుల అభిప్రాయం. నీవు సర్వదా అమృత స్వరూపుడవై ఉండెదవుగాక. కిం ఇదశ్చాంశగతో కిం స్యాద్దేహం ఇత్యనిశంసనైః విచారయత్వా ఆధ్యాత్మదృశా స్వయం వా సజ్ఞనై సహా. ఈ ప్రపంచమేమిటి, ఈ దేహమేమిటి అని నిరంతరం మరల ఆధ్యాత్మ దృష్టితో తనకు తానుగానో లేక సజ్జనుడితో కూడియో విచారణ చేస్తూ ఉండాలి. దీపము వెలిగించగానే గదిలో ఉన్న వస్తువులన్నీ స్పష్టంగా కనిపిస్తాయి కదా. ప్రమోదము అనే చీకటిని నశింపజేయగల విచారణచే ఉత్తమ వివేకం ప్రాప్తిస్తుంది. అప్పుడు ఈ జగత్తు ఏమిటో, ఏమై ఉన్నదో, ఏమి కాబోతున్నదో అంతా సుస్పష్టమవుతుంది. జ్ఞానేన సర్వ దుఃఖానాం వినాశాయ ఉపజాయతే కృతాలోక విలాసేన తమసామివ భానునా. సూర్యుడు ఉదయించగానే చీకటి పటాపంచలైపోతుంది, చూచావా? జ్ఞానంచే సర్వ దుఃఖాలు సంక్షయిస్తాయి. చంద్రప్రకాశంచే జగత్తంతా ప్రశాంతమయమగుచున్నట్లు జ్ఞానము ప్రవృత్తమగుచుండగా జ్ఞేయం స్వయంగా పూర్ణరీతిగా గ్రహించబడుచు హృదయాకాశం ఆహ్లాదమయం కాగలదు. శాస్త్ర విచారణ చెయ్యి. అట్టి శాస్త్ర విచారణ నీకు బ్రహ్మతత్వమును ఎరుగజేయగలదు. జ్ఞేయముతోటి అభిన్నత్వం ప్రసాదించేదే జ్ఞానం. విచారణ చే జనించే పరమోత్తమము అవగాహనను విజ్ఞులు జ్ఞానం అని పిలుస్తున్నారు. కళ్ళు త్రాగినప్పుడల్లా మత్తు వస్తుంది, చూచావా? సమ్య జ్ఞానం సంపాదించినప్పుడు స్వయంగా జ్ఞేయుడై ఉంటాడు. జ్ఞేయం అంటే సమం నిర్మలం అగు పరబ్రహ్మమే. సంసారిక జ్ఞేయం జ్ఞాన సముపార్జనచే స్వయంగా అవిద్యారహితం అవుతున్నది. జ్ఞానవంతుడు దేని యందును సంలగ్నం కాక సంగదోషరహితుడై జీవన్ముక్తుడై పూర్ణ మనోరథుడై సమ్రాడాత్మస్వరూపుడై ఉంటాడు. జ్ఞాన సమన్వితుడైన వాడు మధుర ధ్వనులందు గాని, విషయ భోగములందు గాని, సుందర వనితాది శబ్దములందు గాని, నృత్య మధుర గీతాదులందు గాని తన చిత్తం లగ్నం చేయడు. కర్కశ శబ్దములు తాను పలకడు. అవి అతని చెవిని చోకవు. విషయములందు వనక్రీడలందు ప్రీతి కలిగి ఉండడు. హంసకు శ్మశాన భూమి యందు ఆసక్తి ఉంటుందా? శాకాహారికి మాంస ఖండములను చూచినప్పుడు నోరు ఊరదు కదా.
ఆత్మచే పరితృప్తుడైన వానికి ప్రాపంచిక పదార్థములను చూచినంత మాత్రము చేత లోభమోహాలు పుట్టవు. అతనికి యమ, సూర్య, చంద్ర, నక్షత్ర, వాయు, రుద్ర మొదలైన స్థానములందు గాని, సుందర కైలాసాది పర్వత ప్రదేశములందు గాని, లౌకికమైన కళలందు గాని, సువర్ణరత్న మాణిక్యాదులందు గాని, రంభ, ఊర్వశి మొదలైన దేవతా స్త్రీల దేహ సౌందర్యములందు గాని ఆసక్తి ఉండదు. అవి అతని ఎదురుపడినప్పుడు అపేక్షించడు, ద్వేషించడు. తన ఆత్మ దృష్టిని మౌన ధ్యానమును వీడడు. తన శత్రువులను చూచినప్పుడు కూడా హచరుడై పరిపూర్ణ చిత్తుడై మౌని అయి ఉంటాడు. వేద విహితుడకు విప్రునకు మద్యపు వాసనపై ప్రీతి ఉంటుందా? ఉండదు కదా. ఆత్మ జ్ఞానియగు మహనీయుడు ప్రియాప్రియములందు సమబుద్ధి కలిగి ఉంటున్నాడు. పుష్పములందు, లతలందు చందన, అగర, కర్పూర, కస్తూరి, లవంగాది సుగంధముల చేతడు ప్రత్యాకర్షితుడు కాడు. సముద్రపు గుడగుడ శబ్దముల హోరు, ఆకాశంలో జనించే ప్రతిధ్వనులు, సింహ గర్జనలు, శత్రువుల బేరీ నినాదములు, దమరుగ శబ్దములు, కర్ణ కఠోరముకు ధనుష్ట అహంకారాలు ఆత్మజ్ఞానిని కొంచెము కూడా భీతిల్ల చేయలేవు. ఏనుగుల గీంకారాలు, బేతాల కలహాలు, పిచాచ రాక్షసాదుల ఇహి నాదాలు అతనిని చిలింపజేయలేవు. పిడుగుల శబ్దముల చే కాని, పర్వతముల విస్ఫోటకము చే కాని, బాణ వజ్ర ఘాతముల చే గాని అతని అనుక్షణికమగు స్వస్వరూప భావము నుండి, ఆ ఆనందము నుండి కలత పడదాలడు. రంపపు ఘర్షణలు, తీష్ణ ఖడ్గ ఛేదనపు మెరుపులు, తీవ్ర పదజాలములు అతని నిశ్చల ఆత్మానుభవం ముందు నిష్ప్రయోజనమే అవుతాయి. వనవాటిక ఎందు గాని, మరుభూమి ఎందు గాని, జన సమూహంలో ఉన్నప్పుడు గాని, అనేక మంది వినమ్రులకు జనుల మధ్య పలుకులు పలుకుచున్నప్పుడు గాని, తిరస్కారం పురస్కారాలు అందించబడుచున్నప్పుడు గాని అతనికి ఆనందము, దుఃఖము రెండు ఉండవు. నిప్పు కణికల వంటి ఇసుక ఎడారులలో అడుగులు వేస్తున్నప్పుడు గాని, మృదువైన పచ్చిక బయళ్లలో చిరుగాలులు అనుభవిస్తున్నప్పుడు గాని, ఖడ్గ ప్రహారములందు గాని, సుఖ పాన్పులందు గాని, ఎత్తైన పర్వతములపై సంచారము చేస్తున్నప్పుడు గాని, లోతైన బావులందు ఉండవలసి వచ్చినప్పుడు గాని అతడు ఒక్క తీరుగానే ఉంటాడు. సంపదలు, ఆపదలు వస్తున్నప్పుడు, పోతున్నప్పుడు అతనికి భయము గాని, ఆనందము గాని ఉండదు. తలపై భారం మోస్తున్నవాడు ఆ భారాన్ని క్రిందకు త్రోసి వస్త్రముచే ముఖం తుడుచుకుంటూ విశ్రాంతి అనుభవిస్తాడు చూచావా? ఆ జ్ఞాన సమన్విత హృదయుడు సర్వవేళలా అంతర్ముఖుడై అట్టి విశ్రాంతి, ఆనందములను ఆస్వాదిస్తూ ఉంటాడు. భీతి, వ్యాకులత, గర్వములు గాని, ధైర్య అధైర్యములు గాని అవేవి లేనివాడై, సముడై, స్వస్థ చిత్తుడై అకృత్రిమమగు పూర్ణ స్వభావం వహించి ఉంటాడు. జ్ఞాని యొక్క సర్వ సమత్వ మహిమ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అతడు అపవిత్రములు, అపత్యములు, గోభయముచే తడచి రసహీనమై ఉన్న ఆహారమును కూడా మృష్టాన్నము వలె ఆరగించగలడు. తన యొక్క అసక్తత అను బలం చేత రుచికర, అరుచికర పదార్థములను ఆస్వాదిస్తున్నప్పుడు సమచిత్తుడై ఉండగలడు. తృణములు, కేశములు, ఎముకలు, రక్తము మొదలైనవి చూస్తున్నప్పుడు కూడా అతడు సంతుష్టుడు, క్రుద్ధుడు కాడు. పురుగులో కూడా అతనికి బ్రహ్మదేవుడు కనిపిస్తాడు. జీవిత శాపి హర్తారాం దాతారంచ ఏకరూపయా దృశా ప్రసాద మాధుర్యా శాలిన్యా పరిపశ్యతి. జీవహర్త, జీవదాత ఈ ఇద్దరిని అతడు ప్రసన్న మాధుర్యములతో కూడిన ఏక దృష్టితో వీక్షించగలడు. దీర్ఘకాలం ఉండే దేవతల శరీరములందు గాని, అల్పకాలస్తమకు ఈ మానవ శరీరములందు గాని ఈ రెండింటికి సంబంధించిన భోగ్య, అభోగ్య, రమణీయ, అరమణీయములందు గాని అతడు సర్వ సమత్వం వహించి ఉంటాడు. వాటి చేతనికి సంతోషము గాని, దుఃఖము గాని కలుగు.
వేద్యముగు బ్రహ్మమును ఎరిగి ఉండుటచే అతని చిత్తము రాగరహితమై ఉంటుంది. ఈ జగత్తు యొక్క స్థితి యందు అతనికి ఏమాత్రం ఆసక్తి ఉండదు. ఇక్కడి విశేషములన్నీ మిథ్యయే కదా అను సునిశ్చయం కలిగి ఉంటాడు. ఇంద్రియములకు విషయ స్థితి యొక్క ఆవశ్యకత్వం కలుగజేయక నిశ్చింత బుద్ధిచే ప్రభవిస్తూ ఉంటాడు. జింకలు లేచి గడ్డిని భక్షిస్తాయి చూచావా? తత్వజ్ఞుడు కాని వానిని, ఆత్మయందు విశ్రాంతి పొందని వానిని, స్వస్వరూప స్థితి ఎరుగని వానిని ఈ ఇంద్రియములు కబలించి వేస్తున్నాయి. ఇక అతడు వాసన తరంగములచే చుట్టబడి సంసార సముద్రంలో కొట్టుకుపోవచ్చు అనేక వేదనలు, రోదనలు ఎదుర్కొంటున్నాడు. ఇంద్రియములనే ముసళ్ళు అతనిని గుటుక్కున మింగటానికి సిద్ధపడుతున్నాయి. అందుకే మానవుడు విచారణాయుతుడు కావాలి అని ఈ సమీక్షలో మరల గుర్తు చేస్తున్నాను. జల ప్రవాహము పర్వతమును పెకలించగలదా? విచారయుతుడై భవ్య పదమున స్థితి కలిగి బ్రహ్మముయందు విశ్రాంతి పొందిన బుద్ధిని సంపాదించుకున్న వానిని ఇక్కడ కనపడే వికల్పములు ఏమీ చేయలేవు. సర్వ సంకల్పములకు సీమాంతరముకు పరమ పదమును విశ్రమించేవారు, బ్రహ్మపద ప్రాప్తి పొందిన వారు ధన్యులు. వారికి రాజాది రాజత్వం కూడా తృణప్రాయమే అవుతుంది. ఎవరి చిత్తమైతే పూర్ణమై విస్తృతమై బ్రహ్మాకారం పొంది ఉంటుందో అట్టి వారికి ఈ జగత్తు ఊరికి చివర ఉన్న శిథిలమైన గృహం వంటిది. వారికి క్షణకాలం అనంత కల్పములు కూడా ఒక్కటే అవుతాయి. వారు సర్వదా సమత్వం వహించి ఉంటున్నారు. ఈ ప్రపంచమంతటిని పరిపూర్ణముగా ఎంచుచున్నారు. దీనిని సర్వసాక్షియగు బ్రహ్మముగానే చూస్తున్నారు. అందుచేత సర్వ జగన్మధ్యంలో ఉన్నప్పటికీ ఏది పొందటం లేదు, కోల్పోవటం లేదు. జ్ఞానులై విహారం చేస్తున్నారు. సంవిన్మాత్ర పరిస్పందే జగతే వస్తు పంజరే కిం హేయం కిం ఉపాదేయం ఇహ తత్వ విధామతం. ఈ జగద్వస్తు పంజరమంతా సంవిత్తు యొక్క స్పందనమే కదా. అందుచేత తత్వవేత్తలకు ఇందు గ్రహించదగినదేముంటుంది? త్యజించదగ్గదేమున్నది? ఎరుగబడుచున్నదంతా సంవిన్మాత్రముకు ఎరుగుచున్న దానిలోనే ఉండగా అది వదలడమేమిటి, పట్టుకోవడమేమిటి? కనుక నీవు సర్వబ్రహ్మలు విడిచిపెట్టు. అజ్ఞాన జీవులకు అభిలిష్టమవుతున్న వర్తమాన భవిష్యత్ విషయజాలమంతా తత్వజ్ఞ దృష్టిలో శూన్యాకాశము వంటిది మాత్రమే. తాను మాత్రం సర్వదా సంవిత్ రూపుడై సర్వదా సర్వత్రా ఏర్పడి ఉంటున్నాడు. ఆదావంతే చ యన్నాస్తి వర్తమానేపి తస్య చ కంచిత్తాళలవం దృష్టా సత్తాసౌ సంవిదో భ్రమః. ఏదైనా ఒక వస్తువు మొదట్లోనూ చివరిలోనూ లేకుండా వర్తమానంలో మాత్రం కొద్ది కాలం గోచరిస్తుంది అనుకో. దాని యొక్క ఉనికి సంవిత్తు యొక్క భ్రమ మాత్రమే అయి ఉన్నది. దానికి స్వతసిద్ధమైన సత్త లేనట్లే అగుచున్నది. ఈ జగత్తులోని ఆయా విశేషాలు చూస్తున్నప్పుడు ఇట్టి దృఢ నిశ్చయం కలిగి ఉండు. భావములందు కూలుచున్న బుద్ధి యొక్క విభాగమును పరిచ్ఛేదించు. నిస్సంగుడవు, ప్రకాశ స్వరూపుడవు, సంవిన్మాత్రుడవు అయి ఉండు. భావాతీతుడవగుము. ఎదురుగా ఉన్న ఈ శరీరం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలనే ఉపకరణములను ఉపయోగించి కర్మలు చేయి, లేదా సమాధి వహించి కర్మలను త్యజించు. సంగ దోష రహితుడవై ఉంటే ఆ ఉభయ స్థితులు నిన్ను అంటజాలవు. అసంగ బుద్ధిచే మనస్సు ద్వారా ఉపకరణ మాత్రములకు ఈ అవయవములతో వ్యవహరించావా, ఇక మనోరథ దశలు, సుఖదుఖ దశలు నిన్ను సమీపించనైనా లేవు. గత సంగమనా దృష్ట్యా పశ్యన్నపి న పశ్యతి ఏతదన్యస్త చిత్తత్వాద్ బాలేనాపి అనుభూయతే. సంగము లేని మనస్సు కలవాడు కంటితో చూస్తున్నప్పటికీ చూడని వాడే అవుతాడు. ఒక చిన్న దృష్టాంతం చెబుతాను. మనస్సు, భావన, ధ్యాస మరెక్కడో ఉన్నాయనుకో. అప్పుడు మనం బాటలో పోతున్న ఒక వ్యక్తినో వాహనమునో కళ్ళతో చూస్తున్నా చూడని వారమే అవుతాము కదా.
చిన్న పిల్లవాడి నుండి పెద్దవాళ్ల వరకు ఇటిది అనుభూతమగుచున్న విషయమే. అన్య వస్తువుపై దృష్టి కలిగి ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నది చూడని వారమే అగుచున్నట్లు, సంగము లేకుండా ఇంద్రియములతో క్రియలు నిర్వర్తించినా కూడా నిర్వర్తించిన వాడవే అవుతావు. కాబట్టి అసంగ చేతస్కుడు అగు మనుజుడు చూచినా చూడని వాడే, వినినా వినని వాడే, తాకుచున్నా తాకని వాడే, వాసన చూస్తున్నా చూడని వాడే, కళ్ళు తెరిచినా తెరవని వాడే, మూసినా మూయని వాడే. ఇంట్లో పిల్లలు ఆడుకుంటూ కేరింతలు పెట్టుచున్నప్పటికీ ఇంటాయన ధ్యాస ఎక్కడో ఉంటే ఆ శబ్దములు చెవిన పడుచున్నప్పటికీ అతడివి వినకపోవడం సభికులందరికీ పరిచయమైన విషయమే కదా. ఆత్మలో ధ్యాస కలిగి ఆ రీతిగా ఇంద్రియములను ఉపయోగించడం, ఇక ఇంద్రియ విషయములలో ఆత్మను ప్రవేశింపజేయకుండటం అభ్యాసం చే సుసాధ్యమే. సంగం అంటే ఏమిటి? అభిలాష, అభినవేశములే కదా. సంగ కారణం అర్థానాం, సంగ కారణం సంసార కారణం, సంగ కారణం ఆశానాం, సంగ కారణం ఆపదాం. సంగమే సర్వ పదార్థములకు కారణం, సంసారములకు కూడా హేతువది. సమస్త ఆశలకు ఆపదలకు అదే మూలం. సంగము వదలగలిగితే మోక్షమే లభిస్తుందయ్యా. సంగము త్యజించిన మరుక్షణం నేను జన్మించువాడను, కర్మిష్ఠుడను, మరణించువాడను అను అల్పభావములన్నీ తొలగిపోతాయి. కనుక నీవు సర్వ పదార్థములందు సంగమును వదలి జీవన్ముక్తుడవు కమ్ము. సంగము అనగా ఏమిటో సంక్షిప్తంగా వివరించమంటావా? భావే పదార్థానాం హర్షమర్ష వికారత, మలినా వాసనాయైషా సా సంగ ఇతి కజ్యతే. పదార్థముల సంయోగ వియోగములందు అంటే అవి లభిస్తున్నప్పుడు తొలుగుచున్నప్పుడు హర్షశోకములు కలుగుచున్నాయి కదా. ఎందుకు కలుగుచున్నాయి? అంతరంగంలో ఉండే ఇది నాకు చెందినది, నేను దీనికి చెందినవాడను, ఇవి నాకు చెందాలి, ఇవి నాకు తొలగాలి, ఇటువంటి రూపములతో ఏర్పడే మలిన వాసనలే సుమ. అట్టి మలిన వాసనలే సంగము అని నిర్వచించబడింది. జీవన్ముక్తులు సర్వదా ఇట్టి సంగము లేకుండానే ఈ భూమిపై సంచరిస్తున్నారు. వారి శరీరంలో ఉండే సంస్కారము లేక వాసన శుద్ధ వాసన అని అంటాం. ఎందుకంటే వారి వాసనకి రెండు ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. ఒకటి, అది హర్ష శోక వివర్జితమై ఉంటుంది. రెండు, దాని యందు పునర్జన్మ హేతువులు ఉండవు. ప్రారబ్ధ క్షయ పర్యంతం మాత్రమే ఉండే శుద్ధ వాసన అసంగముతో సమానం అవుతుంది. అట్టి సంగము లేక శుద్ధ వాసనచే నిర్వర్తించబడే కర్మ బంధమును కలిగింపజాలదు. ఇక సంసారాసక్తులకు మూఢచిత్తుల సంగము గురించి చెబుతాను విను. వారి వాసనలు హర్ష శోకములతో కూడి ఉంటాయి. వాసనలతో జన్మ, జీవించుటచే మరికొన్ని వాసనలు, ఆ వాసనల నుండి మరలా పునర్జన్మ, ఈ విధంగా ఉంటుంది వారి తతంగం. పునర్జన్మకు కారణము కాగల వాసనలే సంగము అని చెప్పబడుతుంది. అట్టి వాసనలతో చేయబడే కర్మలన్నీ చివరికి బంధము కొరకే అగుచున్నాయి. అందుచేత ఆత్మకు వికారము కలుగజేస్తున్న వాసనారూపమైనట్టి సంగమును నీవు త్యజించి వేయి. సర్వదా స్వస్థుడవై ఉండుము. అప్పుడు కర్మలు చేసినప్పటికీ జలంలో ఉండే కమలంలాగా వాటిచే నీవు స్పృశింపబడకయే ఉంటావు. కర్మలు నిర్వర్తిస్తున్నప్పుడు నేను ఏ దృష్టితో ఈ కర్మలు చేస్తున్నాను అని నీకు నీవే ప్రశ్నించుకో. దృష్టిని శుద్ధపరుచుకునుటచే నేను కర్మాతీతుడను, హకర్తను, శుద్ధమగు పరిపూర్ణ స్వరూపుడను, నిస్సంగుడను అని గ్రహించగలవు. అట్లు గ్రహించిన తరువాత నిర్వర్తించబడే కర్మలన్నీ అసంగమే అవుతాయి. హర్షామర్ష విషాదములచే వైరూప్యము పొందక రాగ భయ క్రోధములు లేనివాడవై ఉంటే నీవు ఇప్పటికిప్పుడే అసంగుడవై అవుతావు. దుఃఖముచే గ్లాని పొందక, సుఖముచే ప్రసన్నత పొందక, ఆశాపాశ వశ్యము కాక
సర్వ విషయములను ఛేదించిన వాడవై ఉంటేనే అసంగుడవైనట్లు సుమా. లోక వ్యవహారములలో ఉన్నప్పుడు, సుఖదుఖాది దశలు పొందవలసి వస్తున్నప్పుడు నీవు బ్రహ్మముతోటి ఏకత్వము ఛేదించకపోవడమే అసంగమునకు గుర్తు. ఎప్పుడైతే నీ చిత్తము ఆత్మ సంవేద్యముతో కూడి ఉంటుందో, ఎరుగబడిన బ్రహ్మముగానే సర్వదా శేషించి ఉంటుందో, అప్పుడు అది సర్వ సంగములను అధిగమించినట్లే. అటుపై యథాప్రాప్తములైన క్రియలను ఆచరిస్తున్నప్పటికీ అసంగుడవే, ఇందులో సందేహం లేదు. అనాయాసంగా అకృత్రిమంగా చేకూరు అసంగత్వమే జీవన్ముక్తుని సుస్థిర స్థితి అయి ఉన్నది. నీవు అద్దానిని ఆశ్రయించు. స్వస్థుడవై, వీతరాగుడవై, మౌనివై, ఇంద్రియ పాశములను నిగ్రహించిన వాడవై, ఉత్తమ జ్ఞానివై, హార్యుడవై, మాన మద మాశ్చర్య రహితుడవై ఉండుము. మనం పదే పదే చెప్పుకుంటున్న జీవన్ముక్తుల స్వభావమును సంతరించుకో. సంతాపరహితుడవై ఉండు. భోగ విక్షేపాదులకు కారణం కాగల వస్తు సముదాయం నీ చుట్టూ చేరవచ్చుగాక, లేక ఒక్కొక్కటే తొలుగుతూ ఉండుగాక. వాటితో నీకేమి సంబంధం? నీవు జ్ఞానివై సమచిత్తుడవై ఉంటే వాటి ప్రాప్తాప్రాప్తములు నిన్నేమి చేయలేవు. అధీన స్వభావుడవై నీకు నియమించబడిన ఆయా ధర్మములను వాటి సహజ సంక్రమిత ప్రాప్తములను బట్టి ఎప్పటికప్పుడు నిర్వర్తించు. అన్యమేమి ఆచరించని వాడవు, యోచించని వాడవు కమ్ము. అయినప్పటికీ సర్వమునకు అకర్తవై ఉండు. ఫలాభిలాష, క్రియాభినివేశం లేకుండానే జ్ఞాని ప్రవాహ పతితము ప్రకృత క్రమమును అనుసరించి తన విధులను నిర్వర్తిస్తున్నాడు. అట్లా నిర్వర్తిస్తూనే స్వాత్మయందు క్రీడించుచున్న అనేక ఉదాహరణలు మనం చెప్పుకున్నాం, ఇంకా చెప్పుకోబోతూ ఉన్నాం. పెరుగు చిలకబడినప్పటికీ తన తెలుపుదనం కోల్పోతుందా? మహామతి జ్ఞాని తన యొక్క పూర్వసిద్ధ స్వభావమగు శమ దమ శాంత సహకార సంతోష సందర్శనములను ఎన్నటికీ వీడడు. అతనికి చక్రవర్తి పదవి లభించుగాక, క్రిమికీటక ఉపాధులు లభించుగాక, అకస్మాత్తుగా ఇంద్ర పదవి ప్రాప్తించుగాక, బ్రహ్మదేవుని పదవి వచ్చి తలుపు తట్టుగాక. అందులో అతనికి సంతోషించవలసినది గాని దుఃఖించవలసినది గాని ఏదీ కనిపించదు. పున్నమ నాటి రాత్రంతా చంద్రుడు ఒకే రీతిగా ప్రకాశిస్తాడు, చూచావా? అతడు కూడా ఆయా అన్ని స్థితులందు ఏకరూపంగానే భాషిస్తూ ఉంటాడు. హృదయముల నుంచి సర్వ క్రోధ భేదములను తదితర భూతాకారములను బయటకు పారద్రోలివేయం. అంతిమ పురుషార్థమైనట్టి జన్మరహితము అను కార్యమునందు మాత్రమే ప్రతిష్ఠితుడవు తత్పరుడవు అయి ఉండుము. వాసనలన్నీ క్షయించుగాక. నీ బుద్ధి శుద్ధమై బ్రహ్మపదమును అందింపజేయుదై ఉండుగాక. అవిద్యను తత్కార్యములను దగ్ధమనచుట్లో సమర్థమగుగాక. అట్టి బుద్ధిచే నిరతిశయ పరమానందమున సంస్థితుడవయ్యదువుగాక. అప్పుడు జనన మరణాది బంధములచే నీవు పరిమితుడవు కావు, సర్వదా అపరిమితుడవై ఉంటావు. అట్టి బ్రహ్మ తేజోమూర్తివైన నీవు సర్వులకు వందనీయుడవు అవుతావు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రోతలకు మనవి, మరిన్ని ఆత్మబోధ మరియు అచల సిద్ధాంతం భగవద్గీత తెలుగు ప్రవచనముల కొరకు కింద ఉన్నటువంటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట బటన్ను నొక్కండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లైక్ బటన్ను నొక్కండి మరియు షేర్ చేయండి. ఈ అచల బోధ గురించి మీ అభిప్రాయాలను కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి మాకు మీరు తెలుపగలరు.